ఫ్రెండ్స్, ఒక చిన్న సూది అనేది లైట్ స్పీడ్ తో వచ్చి మన భూమిని ఢీకొంటే మన భూమి అనేది ముక్కలయ్యి అంతమవుతుందని సైన్స్ చెప్తుంది. అయితే ఇది నమ్మడానికి వీలుగా లేదు కదా, ఎందుకంటే మనకు అనిపిస్తుంది చిన్న సూది ఢీకొంటే మన భూమి ముక్కలవడం ఏంటి, ఇది అసలు జరిగే ఛాన్సే లేదే అని మనకు అనిపిస్తుంది. ఓకే, మనకి ఇలాంటి ఫీలింగ్ కలగడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే మన భూమి సైజ్ ని ఇంకా సూది సైజ్ ని కంపేర్ చేస్తే ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇంకా చెప్పాలంటే సూది సైజ్ ని మన భూమి సైజ్ తో అస్సలు కంపేర్ చేయలేం. ఎందుకంటే మన భూమి అనేది ఎంత పెద్దగా ఉంటుందో అందరికీ తెలుసు, కానీ సూది అనేది మన చేతి వేలు అంత సైజ్ కూడా ఉండదు. మరి అలాంటప్పుడు సూది ఢీకొంటే భూమి అంతమవడం జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఆ సూది అనేది నార్మల్ స్పీడ్ తో ఢీకొంటే కాకుండా కాంతి వేగంతో వచ్చి భూమిని ఢీకొంటే భూమి అనేది ముక్కలు ముక్కలుగా అవుతుంది. అంటే ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ పడినప్పటికంటే ఇంకా పెద్ద విధ్వంసం జరుగుతుంది. అయితే ఇది ఎలా సాధ్యం అంటే కాంతి అనేది ఒక సెకండ్ కి దాదాపు 2 లక్షల కిలోమీటర్ల స్పీడ్ తో ట్రావెల్ అవుతుంది. అంటే కాంతి అనేది చంద్రుడి నుండి భూమిపైకి చేరడానికి కేవలం 1.28 సెకండ్స్ టైం మాత్రమే పడుతుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మన భూమి మీద నుంచి మార్స్ కి ఒక రాకెట్ లో వెళ్లాలంటే దాదాపు 7 నెలల టైం అనేది పడుతుంది. కానీ భూమి మీద నుండి మార్స్ కి కాంతి ట్రావెల్ అవ్వడానికి కేవలం 20 నిమిషాల టైం అనేది పడుతుంది. అంటే ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు లైట్ అనేది ఎంత స్పీడ్ గా ట్రావెల్ అవుతుందో. ఇంకా ఇదే స్పీడ్ తో సూది ట్రావెల్ అయ్యి భూమిని ఢీకొంటే భూమి మొత్తం డిస్ట్రాయ్ అవుతుంది. కానీ సైన్స్ ప్రకారం ఇలా జరిగే ఛాన్స్ అనేది లేదు, ఎందుకంటే కాంతి అనేది అసలు బరువు ఉండదు. సో దాని వల్లనే అది అంత వేగంగా ట్రావెల్ అవుతుంది. ఇంకా అంత స్పీడ్ గా సూది అనేది అస్సలు ట్రావెల్ అవ్వలేదు, ఎందుకంటే సూది అనేది లైట్ తో కంపేర్ చేస్తే చాలా బరువుగా ఉంటుంది. అయినా కానీ సూది లైట్ స్పీడ్ తో వచ్చినా అది పాసిబుల్ కాదు, ఎందుకంటే స్పేస్ నుండి భూమిపైకి ట్రావెల్ అవుతూ వచ్చిన ఏ వస్తువు అయినా కానీ మన భూమి వాతావరణంలోకి రాగానే రాపిడ్ కారణంగా కాలిపోయి కరిగిపోతుంది. అలాగే సూది కూడా లైట్ స్పీడ్ తో భూమిని ఢీకొట్టడానికి వచ్చిన స్పేస్ నుండి భూమి వాతావరణంలోకి రాగానే కాలిపోయి కరిగిపోతుంది. కాబట్టి అది భూమిని ఢీకొట్టలేదు. సో ఇలా సూది అనేది లైట్ స్పీడ్ తో వచ్చినప్పటికీ భూమిని ఢీకొట్టలేదు. కాబట్టి ఇలా సూది వల్ల భూమి అంతమయ్యే ఛాన్స్ అనేది మాక్సిమం లేదని సైంటిస్టులు చెప్తున్నారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.